విక్టరీ విత్ యాష్ అండ్ రెడ్ ఫన్ ఎందుకు ముఖ్యులు? మీరు శబ్దం చేసే నాయకులు కాదు, దిశ చూపించే నాయకులు. ఇప్పుడు వినిపిస్తున్న డ్రమ్ బీట్, ఆన్ ప్యాసివ్ లాంచ్ కు ముందున్న యాక్షన్ అలర్ట్, లేడీస్ అండ్ జెంట్స్ గ్రూప్ కి పవర్ లైన్. డ్రమ్ మోగితే ఆలోచించరు, అడుగు వేస్తారు. ఈ రోజు వినేవాళ్ళం కాదు, కదిలే వాళ్ళం అవుదాం. ఆన్ ప్యాసివ్ లో మన టైం వచ్చేసింది. ఇది మాట్లాడే సమయం కాదు, కదిలే సమయం అని గుర్తించండి. డ్రమ్ బీట్ అంటే ఏమిటి? డ్రమ్ కొట్టినప్పుడు ఎలా అయితే అందరూ ఒకే రిధంలో నడుస్తారో అలాగే ఆన్ ప్యాసివ్ ప్రయాణంలో కూడా ఇప్పుడు ఒకే టైమింగ్, ఒకే యాక్షన్, ఒకే ఫోకస్ అవసరమని సూచన. టైమింగ్ ఎందుకు హైలైట్ చేశారు? జనవరి 16 మధ్యాహ్నం 12 గంటలకి లోకల్ టైమింగ్, యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో 5 గంటలకు సాయంత్రం. ఇది సాధారణ లైవ్ కాదు. ఇప్పుడు అలర్ట్ అవ్వండి అనే పిలుపు అవకాశాలు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నవారికే దక్కుతాయి. ఇది మరొకసారి రెండోసారి చెబుతున్నామంటే అది మీకోసమే. ఈ లైవ్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? నమ్మకం, బిలీఫ్. డ్రమ్ బీట్ వినిపించినప్పుడు సందేహం కాదు, స్పందన ఉండాలి. ఆన్ ప్యాసివ్లో ఉన్నామంటే నమ్మకం ప్లస్ ఓర్పు ప్లస్ యాక్షన్. క్రమశిక్షణ అంటే ఏంటి? డిసిప్లైన్. డ్రమ్ బీట్ ఒకే రిధంలో ఉంటుంది. రోజు ట్రైనింగ్, రోజు అప్డేట్స్, రోజు కనెక్ట్. ఇవే విజేతల లక్షణాలు. నాయకత్వం, లీడర్షిప్. డ్రమ్ ముందుండి కొడుతుంది. అలాగే మీరు కూడా మీ టీంను ముందుకు నడిపించాలి. లైవ్లను మిస్ కాకూడదు. ఇన్ఫర్మేషన్ను షేర్ చేయాలి. విక్టరీ విత్ యాష్ అండ్ రెడ్ ఫెన్ ఎందుకు ముఖ్యులు అంటే వీరు శబ్దం చేసే నాయకులు కాదు, దిశ చూపించే నాయకులు. ఇప్పుడు వినిపిస్తున్న డ్రమ్ బీట్ ఒక్కటే. ఆన్ ప్యాసివ్ లాంచ్ కు ముందున్న యాక్షన్ అలర్ట్. డ్రమ్ మోగితే ఆలోచించరు, అడుగు వేస్తారు. ఈ రోజు వినేవాళ్ళం కాదు, కదిలే వాళ్ళం అవుదాం. ఆన్ ప్యాసివ్లో మన టైం వచ్చేసింది. వన్స్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. దట్ ఈస్ యాష్ ముఫారే. ఇది మనకి గొప్ప విషయాలను రెడ్ ఫెన్ గారు గత 2 రోజుల నుంచి అద్భుతమైనటువంటి కంటెంట్స్ మనకు పెడుతున్నారు. జాన్ వైట్ గారు కూడా మంచి మంచి కంటెంట్స్ మనకు అందిస్తున్నారు ఇమేజెస్ ద్వారా, మెసేజెస్ ద్వారా. మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఇంత మెసేజ్ని, ఒకే మెసేజ్ని ఒక 2 విధాలుగా, 2 సార్లుగా నేను ఎందుకు చెప్పానంటే మీరు రెండోసారి వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని ఒకే ఒక మంచి హృదయంతో నేను చెప్పడం జరిగింది. మంచి మనసుతో స్వీకరించండి, వినండి, ఆనందించండి, సంతోషించండి. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. ఎస్, రియల్గా మనందరికీ కూడా సంక్రాంతి వచ్చేసింది. భారతీయులు ఘనంగా చేసుకునే పండుగ 3 రోజుల పండుగ ముగిస్తుంది అనే టైంలో మళ్ళీ అగైన్ సంక్రాంతి రావడం మొదలెట్టింది. దట్ ఈజ్ డ్రమ్ బీట్. గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ కింగ్డమ్లో స్టార్ట్ అవుతోంది. యూకేలో మనం ఎప్పుడో 1.5 సంవత్సరం కిందటే మనం మాట్లాడుకున్నాం. యునైటెడ్ కింగ్డమ్లో పెద్ద ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు యాష్ గారు అని. 1.5 year కిందట ప్లాన్ చేసినటువంటి ఆ ఈవెంట్ యొక్క ఆ స్థలం, ఆ ఈవెంట్ యొక్క మొత్తం అక్కడ ఏమేమి జరుగుతాయో, మెజిషియన్స్ సంబంధించి, మంచి మ్యూజిషియన్స్ సంబంధించి, అక్కడ మెజిషియన్స్ కూడా ఉంటారు, మ్యూజిషియన్స్ కూడా ఉంటారు, స్కిల్ టాలెంటెడ్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు. ఎన్నో రకాల ఆర్టిస్టులందరినీ కూడా అంత పెద్ద ల్యాండ్లో అంత పెద్ద ఈవెంట్ని జరపబోతున్నారు. అటువంటి కలర్ఫుల్ ప్రోగ్రామింగ్స్ అన్ని కూడా మన కళ్ళకు అద్దినట్టుగా చూపించడం కోసమే ఇంత టైం తీసుకుంది మై డియర్ ఫ్రెండ్స్. రహస్యంగా ఇంతవరకు యాష్ ముఫారా గారు తీసుకొచ్చారు. ఎక్కడ ఏ ప్లేస్లో చేస్తున్నారన్నది మనకు తెలీదు. కానీ రెడ్ ఫెన్ గారు ఇందుకోసం చాలా కష్టపడ్డారు బ్యాక్ ఎండ్. కాబట్టి మన సీనియర్లు మనకు చాలా అద్భుతమైన విషయాలు చెబుతున్నారు. దయచేసి వేరే ఏమైనా వస్తుంటే రూమర్స్, వాటిని కిక్అవుట్ చేయండి. అవన్నీ కూడా ఓల్డ్ కంటెంట్స్ అన్ని కూడా మనకు కొత్తగా చూపిస్తున్నారు. అవి నమ్మొద్దండి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరం ఉంచండి. మీరు బాగుంటారు, మీ చుట్టూ వాతావరణం బాగుంటుంది, మన ఫౌండర్లు అందరూ సంతోషంగా ఉంటారు. ఇది ఈరోజు చెప్పినటువంటి ఆడియో టాపిక్. మీ అందరూ ఈ ఆడియో టాపిక్ని వినిన తర్వాత దయచేసి ఒక చిన్న ఈమోజీ, మీకు నచ్చిన ఈమోజీ, ప్లీజ్ ఒక ఈమోజీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. అంతా గోప్యతగా, రహస్యంగా, చాలా చాలా జాగ్రత్తగా తీసుకురాబోతున్నారు యాష్ గారు. ఎటువంటి ఇబ్బందికరం ఎదుర్కోకున్నట్టుగా చట్టరీత్యా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి లీగల్ అథారిటీస్ కి కట్టుబడి, లీగల్ బాడీస్ కి కట్టుబడి ఆయన తీసుకురాబోతున్నారు మన వ్యవస్థని చట్టరీత్యా.
ఇది గుర్తించండి. ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ బ్యాంకింగ్ సెక్టార్స్, ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టార్స్ లో కూడా చట్టరీత్యా ఆ దేశంలో ఉన్నటువంటి నిర్ణీతమైనటువంటి ఏదైతే ఉందో వాటికి కట్టుబడి యాష్ గారు మనలందరినీ కూడా ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులుగా మనం ఎక్కడైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నామో, ఆన్ బోర్డింగ్ మెంబర్స్ గా, వెరిఫైడ్ మెంబర్ గా విక్టరీ విత్ యాష్ లో మనం రిజిస్టర్ అయ్యామో, కేవైసీ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ మెంబర్ గా అక్కడ ఉండగలిగినామో, ఇటువంటి వ్యక్తులు ఏ దేశాల నుంచి ఎంతెంత మంది వచ్చారనేది మొత్తం అన్నిటి కూడా ఆ దేశాల యొక్క బ్యాంకింగ్ మ్యాండేటరీకి కట్టుబడి, ఆ లీగల్ అథారిటీస్ కి కట్టుబడి చట్టరీత్యా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది మనందరం గుర్తించాలి. మనకి ఈ కంపెనీ యొక్క టైటిల్ గాని, ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడ్యులర్ గాని, ప్రొడక్ట్ యొక్క డిజైన్ గాని, వాటి లోగోస్ గాని, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ గాని మనకి ఇంకా ఏమీ తెలీదు. జస్ట్ యాష్ గారు ఏం చెప్పారంటే, ఇంతకుముందు పాత వ్యవస్థలో ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఇందులోకి రావడానికి నేను ఒక ప్లాట్ఫామ్ ని, ఒక వేదికను తయారు చేశాను. ఈ వేదిక కేవలం మీకోసమే తయారు చేశాను. మీ తర్వాత ప్రపంచానికి అందించబోతున్నాను. కాబట్టి దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ బట్ నాట్ టుడే. ఈ రోజు ఈ యొక్క డొమైన్ కేవలం ఫౌండర్స్ కి, అఫిలియేట్స్ కి మాత్రమే ఈ అవకాశం ఉంది. మేము ప్రారంభించే లోపు బాగా జాగ్రత్తగా వినండి. మేము ప్రారంభించే లోపు మీరందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాము అని యాష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. మేము స్టార్ట్ చేసే లోపు, మేము ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించే లోపు మీ ఫౌండర్లు, అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరి దగ్గర లింకును పొంది జాగ్రత్తగా ఆ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్ ఈ లింకుని ఈ విధంగా ఇవ్వాలి, ఈ లింకుని ఈ విధంగా నేను చేసుకోవాలి, నేను సక్సెస్ చేసుకున్న తర్వాత విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెంబర్ గా నేను అయ్యాక, ఎస్ ఇదే విషయాన్ని, ఎస్ నేను ఇలా లింక్ తీసుకున్నాను, నేను ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఆ తర్వాత కేవైసీ వెరిఫికేషన్ చేసుకున్నాను, ఈ విధంగా వెయిట్ చేసి నాకు కొంచెం ఇబ్బందికరంగా కేవైసీ ఇబ్బంది పెట్టినా కూడా ఆ స్టార్ట్ వెరిఫికేషన్ అనేది అంటిల్ మై సక్సెస్ వెరిఫికేషన్ అయ్యే వరకు నేను వదలలేదు. నేను చేస్తూనే ఉన్నాను, చేశాను, సక్సెస్ చేసుకున్నాను, నేను లోపలికి పోవాలని సంకల్పించుకున్నాను, విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెంబర్ గా అయ్యాను, మీరు కూడా ఇలా అవ్వండి అని చెప్పేసి వాళ్ళకి లింక్ ఇచ్చేక ముందు వాళ్ళకి విషయాలు కూడా జాగ్రత్తగా చెప్పి మోటివేట్ చేసి వాళ్ళని అప్రమత్తం చేసే బాధ్యత లింక్ ఇచ్చే వ్యక్తిపై ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మై 10 సర్కిల్ అనేది యాష్ ముఫర్ గారు మనకి ఒక గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ 10 మంది మన బాధ్యత. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆ 10 మంది మన బాధ్యత. ఆ 10 మందికి బాగా ఎడ్యుకేట్ చేయండి, గైడ్ చేయండి. వాళ్ళకి మీకు తెలిసిన పై విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఆ 10 మందితో మాత్రం. ఆ యొక్క కారణం చేత మనకి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో తీసుకురావడానికి ఒక సర్కిల్, మై 10 సర్కిల్ రూపంలో 10x మ్యాట్రిక్స్ అనే ఒక విషయాన్ని మనందరికీ కూడా చేర్చడం జరిగింది. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. బాగా జాగ్రత్తగా గమనించండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇది కేవలం ఏఐఐటి కంపెనీ, ఏఐఐటి వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా మనం ప్రారంభించబోతున్న ఏఐఐటి వ్యవస్థ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచం ఎవరు కూడా ఇది వరకు చూడలేదు. చూడబోతున్నది కేవలం యాష్ ముఫర్ గారి నుంచి మొట్టమొదటిగా మనమే, మన తర్వాత ప్రపంచమంతా చూడబోతోంది. ప్రతి సామాన్యుడి చేతికి కూడా అందబోతోంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇది జరుగుతున్న విషయాలు. మనందరికీ కూడా మంచి రోజులు వచ్చేసాయి. మనందరం కూడా గెలవబోతున్నాం. 2026 విజయోత్సవమైనటువంటి సంబరాలు జరుపుకోబోతున్నాం. అన్స్టాపబుల్, రైట్? జై విక్టరీ విత్ యాష్, జై భారత్.